కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు తీరినాయి, ఈ కొరివి దయ్యాల వల్ల పార్టీ భ్రష్టపడుతున్నది, కేసీఆర్ బయటకు రాలేకపోతున్నాడని చెప్పి ఆ కొరివి దయ్యాల పేరు కూడా చెప్పింది. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రుల పైన తీవ్రమైన పదజాలతో సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివి దయ్యాలలో పల్లరాజేశ్వరరెడ్డి కూడా ఒక పెద్ద కొరివి దయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వరరెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఊరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరం అయిపోయింది. రామారావు గారి మధ్యలో, హరీష్ రావు గారి మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టపట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టపట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చే నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుస లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూలు కొట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరరెడ్డి తిరిగాడు. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడున్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తేనే ఓట్లు పడకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి అంటే, రాజయ్య గారిని టోటల్గా పల్లరాజేశ్వరరెడ్డి కావాలని జీరో చేస్తున్నాడు. పల్లరాజేశ్వరరెడ్డి గారు ప్రణాళికబద్ధంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి తానే అన్ని గ్రామాల్లో తిరిగి రాజయ్య గారి గ్రామాలకు వస్తే ఓట్లు పడేయనే ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు పల్లరాజేశ్వరరెడ్డి. తెలంగాణ అంతా తిరుగు, నీకు చెప్పుల దండలు పడతాయా, పూల దండలు పడతాయా, ప్రజలు తెలుస్తారు. అరే నిజమే కదా, నాకు ప్రజాదరణ లేదు కదా, నువ్వు ప్రజాదరణ పొందిన టాల్ లీడరు కదా, మరి రాజీనామా చేయడానికి నీకు ఏమంట వస్తుంది? నీకు ఎట్లా గెలుస్తానని నమ్మకం ఉంది కదా, మరి నువ్వు గెలిచే నమ్మకం ఉన్నప్పుడు రాజీనామా చేయడానికి నీకు ఏమంట వస్తా ఉంది? గణపురం నియోజకవర్గ కాంగ్రెస్ వాళ్ళని నువ్వు రాజీనామా చేయమని కోరుతా ఉన్నావు. ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు అయితే రాజీనామా చేస్తే నీ సంగతి చూస్తామని ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నావు. అసలు నీ ఎంబడున్నదో కాంగ్రెస్ వాళ్ళేనా? నకిలీ కాంగ్రెస్ వాళ్ళు నీ ఎంబడున్నది, కడియం కాంగ్రెస్ వల్లే నీ ఎంబడున్నారు అవకాశవాదులు. అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ రాజేశ్వరరెడ్డి గారి మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లడో కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే అది నీ మీదే పడితే తస్మా జాగ్రత్త బిడ్డ. 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర పక్కనే ఉండి కులికినవు కదా, సినిమాలు పలువలు చేసి ఇష్టమున్న అబద్దాలు మాట్లాడినావు కదా, ఆఖరికి కేసీఆర్ గారిని మబ్బపెట్టి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు కదా, అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు కదా, దానికి ముందు డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినావు కదా, దానికి ముందు రాజకీయంగా చచ్చిపోయిన నువ్వు మళ్ళీ కేసీఆర్ భిక్షతోటి ఎంపీగా గెలిచినావు కదా. ఇవన్నీ మర్చిపోయి అసలు ఏ విధంగా పోల్చాలో ఒకటే కరెక్ట్ గా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో కడియం శ్రేణి దిట్ట. కడియం శ్రేణి గారు ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు నీ ఎంబడే ఉన్నట్టయితే, నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, అన్ని అంగులు నీకున్నాయి, తర్వాత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టే ఇచ్చుకుంటున్నావు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు వచ్చేసారు, ఇక నీ పప్పులు ఉడకవు. కేంద్రం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కానీ
ఉపాధి హామీకి సంబంధించిన పనులు కానీ, అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన ఇన్కమ్ కానీ, స్టేట్ ఫినాన్స్ కానీ మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఖాతాలోనే పడతాయి. కేసీఆర్ చెప్పినట్టు గ్రామ సర్పంచ్ ఇస్ హీరో ఆఫ్ ద విలేజ్. ఎలాంటి డిపిఓ కానీ కలెక్టర్ పర్మిషన్లు అనుమతులు లేకుండానే తీర్మానం చేసి గ్రామంలో అత్యవసర పనులు మొదలు పెట్టుకోవచ్చు.